కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పూర్తిస్థాయి సమాచారం 4 వారాల్లో సమర్పించడం జరుగుతుందన్నారు. పర్యావరణం విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇదే మాదిరిగా ఛత్తీస్గఢ్ అడవుల నరికివేతపైన కూడా స్పందించాలన్నారు. 2,72,000 ఎకరాల్లో 9,20,000 చెట్లు అదానీ కంపెనీ ఎలాంటి పర్మిషన్ లేకుండా నరుకుతోందని, దానిపై ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన లేదంటే అడిగిన ప్రశ్నలు అనేది మనం ఆహ్వానించదగ్గే. మా అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారు ఈరోజు పూర్తి స్థాయి విచారణ కోసం, కౌంటర్ కోసం 4 వారాలు అడగడం అనేది జరిగింది. అయితే అక్కడ బెంచ్ లో ఉన్న గవాయ్ గారి నుంచి ఇతర పెద్దలందరూ కూడా కోరింది ఏంటంటే, ఏవైతే ప్రాథమిక సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిందో వాటికి సంబంధించిన అంశంలో మౌలికమైన అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది. కంచె